భూ ప్రకోపంతో శవాల దిబ్బగా మారిన నేపాల్ను మరో కష్టం వెంటాడుతోంది. వర్షాలు, వరుస ప్రకంపనలతో మరోమారు కన్నెర చేస్తున్న ప్రకృతి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. విపత్తు సామాగ్రితో వెళ్లిన విమానాలు కాఠ్మండూలో దిగకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సవాళ్లను అధిగమిస్తూ అంతర్జాతీయ సమాజం సహకారంతో గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన నేపాల్ ప్రభుత్వం నిరాశ్రయులకు అండగా నిలవడంపై దృష్టి సారించింది. అటు భారీ భూకంపానికి బలైన వారి సంఖ్య 2400 దాటింది. ఊహించని ఉత్పాతంతో కకావికలమైన నేపాల్ సహాయక చర్యల విషయంలో కాలంతో పోటీ పడుతోంది. వేల మందిని పోగొట్టుకున్న బాధను దిగమింగుతూ శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విపత్తు సంభవించి రోజులు గడిచిపోతూ శిథిలాల కింద ఉన్న వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ నేపాల్కు ప్రకృతి మరోమారు సవాల్ విసురుతోంది. వర్షాలతో విరుచుకుపడుతూ గాలింపు, సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. శనివారం ఉదయం నాటి భారీ భూకంపం తర్వాత సంభవిస్తున్న వరుస ప్రకంపనలు నేపాల్ను వణికిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా సిబ్బంది మాత్రం మొక్కవోని దీక్షతో శ్రమిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సాధ్యమైనంత త్వరగా రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆధునిక యంత్రాల సాయంతో శిథిలాలు తొలగిస్తున్నారు. ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా బయటపడ్డ మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. భారీ భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్ వాసులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. తరచుగా సంభవిస్తున్న ప్రకంపనలతో గడగడలాడిపోతున్నారు. ఇల్లు కోల్పోయిన కొందరు ప్రకంపనల భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్న మరికొందరు ఆరుబయటే గడుపుతున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలైనా దొరక్క తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులకు తోడైన వర్షాలు వారి కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. భూకంపం కారణంగా గాయపడిన వారు, నిరాశ్రయులైన వారికి సాధ్యమైనంత సాయం అందించడంపై నేపాల్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. థాయిలాండ్ నుంచి తిరిగొచ్చిన ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలా అధికారులతో సమావేశమై సహాయక చర్యలు సాగుతున్న తీరును సమీక్షించారు. క్షతగాత్రుల చికిత్సకు పెద్ద మొత్తంలో రక్తం అవసరమైనందున దాతలు ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకోవాలని కోరారు. ఆహార కొరత తీర్చేందుకు వ్యాపారులు ప్రత్యేక దుకాణాలు తెరవాలని కొయిరాలా సూచించారు. నేపాల్ భూకంప మృతుల ఆత్మశాంతి కోసం యావత్ ప్రపంచం ప్రత్యేక ప్రార్థనలు చేస్తోంది. బాధితుల కోసం వాటికన్ సిటీలో ప్రార్థనలు చేసిన పోప్ ఫ్రాన్సిస్ ఆపదలో ఉన్న వారికి అందరూ అండగా నిలవాలని కోరారు. అటు నేపాల్ మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ భారత్లోని ప్రధాన నగరాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.